ఆయన ఒక మాజీ సైనిక ఉద్యోగి. మరీ చెప్పాలి అంటే భారత వైమానిక దళంలో పైలట్గా పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి. ఇంతకు ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఆయనేనండి, విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. రాజకీయాల్లో తనదంటూ చెరగని ముద్ర వేసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అనంతరం ఎందరికో ఉపయోగపడాలనే తపనో లేదా వ్యాపార వ్యామోహమో తెలియదు, కానీ విశాఖ డిఫెన్స్ అనే విద్యాసంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి విద్యా వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన ప్రస్తుతం వైసీపీకి అంటిముట్టనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, మాజీ అయిన తర్వాత రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ అందరిలోనూ ఉంటూనే ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నారట. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గత ఎన్నికల్లో మాత్రం బీరాలు పలికిన వాసుపల్లికి చుక్కెదురైంది. దీంతో తనకు ప్రత్యర్థి అయిన కూటమి పార్టీకి చెందిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం పాలిటిక్స్లో సైలెంట్గా మారిపోయారు. ఇంతకు ఈయనే అలా ఉంటున్నారా, లేక వైసీపీ నేతలే ఈ మాజీ నేత వ్యవహార శైలి నచ్చక అలా ఉంచుతున్నారా? వివరాలు ఈ స్టోరీలో. ఉమ్మడి విశాఖ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పునర్విభజన జరిగిన అనంతరం అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తనకంటూ ముద్ర వేసుకున్న నాయకుల జాబితాలో వాసుపల్లి గణేష్ కుమార్ ఒకరని చెప్పక తప్పదు. అలాంటి వాసుపల్లి 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అయితే అప్పటి వరకు విద్యా వ్యాపారవేత్తగా ప్రయాణం సాగించిన వాసుపల్లి ఒక్కసారిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తొలి ప్రయత్నంలో పోటీ చేసి ఊహించని రీతిలో అప్పటి కాంగ్రెస్ చేతిలో వాసుపల్లి గణేష్ కుమార్ పరాభవం పొందారు. అయితే 1988 నుంచి 1994 వరకు ఇండియన్స్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేశారు. గణేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి విశాఖలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి విద్యా సంస్థల అధినేతగా మారారు. ఆ తర్వాత 2009లో రాజకీయాల వైపు తన దృష్టి సారించారనేది జగమెరిగిన సత్యం. కానీ తాను ఆశించినట్లు 2009లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో మాత్రం చురుకుగా పాల్గొని రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నారని అప్పట్లోనే పెద్ద టాక్ నడిచింది. అయినా కానీ ఆయన వెనకడుగు వేయలేదు. రాజకీయ జీవితంలోనే కొనసాగాలని భావించారు వాసుపల్లి. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి సీటు దక్కించుకున్నారు. దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది కలను వాసుపల్లి నెరవేర్చుకున్నారట. 2019లో సైతం ఫ్యాను జోరు ఎక్కువగా ఉండడం, బలమైన గాలులు కూడా వీయడం, దీనికి నవరత్నాలు తోడైనప్పటికీ దక్షిణ నియోజకవర్గంలో మరలా తనకు తిరుగులేదని నిరూపిస్తూ వరుసగా రెండోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వాసుపల్లిని చూసి టీడీపీ సాధించుకున్న 23 సీట్లలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఒకటి. అయితే అంతా ఏకంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు సహా తెగ సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఇక్కడ ఎక్కువ కాలం నిలవలేదు. తక్కువ సమయంలోని వాసుపల్లి వైసీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ఉన్న టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారట. అయితే వైసీపీకి మద్దతు తెలిపిన నాటి నుంచే గణేష్ కుమార్ కి ఆ పార్టీలో సరైన గుర్తింపు లభించలేదని వాసుపల్లి అనుచరులు బాధపడుతూ ఉండేవారని వినికిడి. రెండు 2019లో టీడీపీ నుంచి గెలిచిన వైసీపీ మద్దతు తెలిపిన వాసుపల్లిపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది టీడీపీ అధిష్టానం. అప్పటి నుండి పెండింగ్లో ఉన్న వాసుపల్లికి 2024 ఫిబ్రవరి ఎన్నికలకు ముందు అప్పటి స్పీకర్ తమ్మినేని అనర్హత వేటు వేశారు. వైసీపీ ప్రభుత్వంలోని ఆ పార్టీకి మద్దతు తెలిపిన వ్యక్తిపైనే అనర్హత వేటు వేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైసీపీ అధిష్టానం వాసుపల్లి గణేష్కు నచ్చజెప్పిందట. దీంతో పార్టీలో చురుగ్గా ఉన్న వాసుపల్లి 2024 ఎన్నికల్లో ఫ్యాను పార్టీ నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి చెందాల్సి వచ్చింది. దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ చేతిలో గణేష్ కుమార్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. సరే, పదవి రాకపోతే ఏ పార్టీలో అయినా గుర్తింపు ఉంటుందని అనుకున్న గణేష్ కుమార్ కి తగిన గుర్తింపు రాకపోవడం, మరోవైపు కళాశాలలపై వస్తోన్న ఆరోపణలు, ఇలా ఒకటేమిటి వరుస సమస్యలతో తనలో తానే మదనపడుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బాధను బయటకు చెప్పలేకపోతున్నారట. దీంతో అందరూ ఉండి ఒంటరి అన్న ఫీలింగ్
రంగంలో ఉన్నట్టు సమాచారం. ఇక టీడీపీ నుంచి 2019లో గెలిచిన వాసుపల్లి వైసీపీలో చేరారు. దీంతో నియోజకవర్గ ప్రజలు 2024లో ఆయన్ను పక్కన పెట్టారు. ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది కూడా తేల్చుకోలేక రెంటికి చెడ్డ రేవడిలా మారిందట ప్రస్తుతం వాసుపల్లి గణేష్ కుమార్ పరిస్థితి. అయితే ఏదైతే అది అయింది, ఇక మన పని చేసుకుందాం, కాలం కలిసి రాకపోతుందా అప్పుడు మనం చూపిద్దామన్న ధోరణిలో వాసుపల్లి వెళుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ స్థానిక ప్రజల మనసు దోచుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ ఇక అనవసరమైన వివాదాలకు పోకూడదనుకున్నారట. ఈ 4 ఏళ్లు తన వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెట్టి అవకాశం వచ్చినప్పుడల్లా సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారట. అలాగే నియోజకవర్గ ప్రజల్లో స్థానం సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నట్టు భోగట్ట. మరోపక్క విశాఖలోని ఎవరెవరికో పదవులు కట్టబెడుతోంది వైసీపీ అధిష్టానం. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ ఊసెత్తడం లేదని తన అనుచరులు తెగ బాధపడిపోతున్నారట. ఇంకొందరు అనుచరులైతే అనవసరంగా పార్టీ మారామేమో అన్న భావనతో ఉన్నట్టు భోగట్ట. పార్టీ పిలిపించిన కార్యక్రమాల్లో సైతం వాసుపల్లి గణేష్ కుమార్ పొడిపొడిగానే పాల్గొంటున్నారని, నియోజకవర్గంలో కొంతమందితో ఉన్న విభేదాల వైపు ఆయన్ను ఇబ్బంది పెడుతుంటే పుండు మీద కారం జల్లినట్టు అధిష్టానం వ్యవహరిస్తోందని కార్యకర్తలు తెగిదైపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొండా రాజీవ్ గాంధీ పేరు ప్రకటించారు. దీంతో వాసుపల్లి గణేష్ అనుచరులు ఇబ్బంది పడుతున్నారని వినికిడి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా గణేష్ కుమార్ ఇటీవల కొండా రాజీవ్ ఇంటికి వెళ్లి మరీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజీవ్ను పరామర్శించి రావడం మరో విశేషం. ఏదేమైనా ఎవరేమనుకున్నా వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ జీవితం ప్రస్తుతం అడకత్తెరలో పోకచెక్కలా తయారైందంటున్నారు రాజకీయ మేధావులు. పార్టీలో అనుకున్న ప్రాధాన్యత లేకపోవడం, అనుకున్న వారు సైతం కలిసి రాకపోవడంతో వాసుపల్లి ఇక తానే అన్ని అయి తన గుర్తింపును నిలుపుకోవాలని భావిస్తున్నారట. అందుకే రోజు ఎక్కడో దగ్గర సమస్యల్లో ఉన్న వారికి సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని అంటున్నారు. ఆయన గురించి తెలిసిన కొందరు నియోజకవర్గ వార్డు స్థాయి నాయకులు మరి ముందైనా వాసుపల్లికి వైసీపీ తగిన గుర్తింపు ఇస్తుందని ఎదురు చూశారు. అయినప్పటికీ జిల్లా స్థాయి పదవిని సైతం వేరొకరికి కట్టబెట్టింది. దీంతో రాజకీయ నేతగా గుర్తింపు ఇచ్చిన మాతృ పార్టీ వైపే చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ 2 పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే టీడీపీని వదిలి వైసీపీలో చేరినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో వైసీపీలో కీ రోల్ పోషించారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం నిర్ణయాలు, విధి విధానాలు నచ్చకపోవడంతో బయటకు వచ్చిన సీతంరాజు సుధాకర్ను ఈ మాజీ ఎమ్మెల్యే తక్కువ అంచనా వేశారట. దీంతో పాటే ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని జనసేన నుండి వేరు చేసే ప్రక్రియను సైతం ఎన్నికల ముందు వాసుపల్లి మొదలుపెట్టారని ఆరోపణలు లేకపోలేదు. అలాగే కొంతమంది మత్స్యకార సంఘాల నేతలు సైతం వాసుపల్లి తీరు నచ్చకపోవడంతో కూటమికి జై కొట్టారు. ఇక అప్పటి వరకు గెలుపు తనదే అనే ధీమాతో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ ఈ మాజీ నేతకు తగిన గుణపాఠమే నేర్పారని స్థానికులు చర్చించుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించిన వాసుపల్లి పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో మౌనంగా ఉంటున్నారు. పార్టీ నేతలే పక్కకు పెట్టారా లేక ఈయనే సైలెంట్ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీలోనే కొనసాగుతారా లేక తిరిగి ఆయన సొంత గూటికి చేరుతారా? వాసుపల్లి మౌన రహస్యం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.